వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేది. అయితే 2024 ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగానే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 26వ తేదీన మత్స్యకారులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదో ఒక మత్స్యకారుల గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఈ పథకాన్ని అమలు చేసి మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని తమ ఖాతాలలో వేయడం జరుగుతుంది. అదే కాకుండా P4ను విజయవంతం చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూచించారు. ఈ P4 కింద నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఎవరైతే సంపన్నులు ఉంటారో వారిని పేదలతో అనుసంధానం చేసి వారి ద్వారా పేదలకు ఆర్థిక సాయం లేదా ఇతర ఏ సాయమైనా పేదలు కొంచెము ఆర్థికంగా ఎదగడానికి ఆ ధనవంతుల కుటుంబాలు సాయం చేసే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారికి సూచించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లోని ముఖ్యమైన పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో ఒక చర్చ అయితే సాగుతుంది. అయితే ప్రస్తుతం ఏప్రిల్ 26వ తేదీన మత్స్యకారులకు ప్రభుత్వం 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించబోతుంది. అందుకు రాజకీయంగా అడుగులు ముందుకు వేస్తుంది. అదే కాకుండా మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు వేయబోతున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు చెప్పడం జరిగింది. ఆ పథకానికి కూడా కూటమి ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ పోతూ అన్ని హామీలు నెరవేర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తుందని చెప్పవచ్చు.